దేనికైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలి, లేకుంటే జనం మర్చిపోతారు. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత పబ్లిసిటీ వస్తుంది. ఈ ఐడియా బగ్గా తెలిసిన వాళ్ళు మన సినిమాలు ఎప్పుడు ఎట్లా జనాన్ని ఐస్కాంతం లెక్క గుంజాలో వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. 5 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ అంతా ముచ్చటకు మసాలా వేసి అర్ధగంట చెప్తారు. ఊరించుకుంటా చెప్తా అంటే మనకు కూడా మస్తు సంబరం అవుతుంటుంది. ఈసొంటి ముచ్చట్ల ఈసారి అయితే అందరికల్లా ముందుగా ఉంటాడు. బాహుబలి 2వ సినిమా బొమ్మలు విడుదల చేసిండు జక్కన్న. మళ్ళా ఏడాది అందరు ఏప్రిల్ పూల్ వేసి ఎండాకాలం సినిమాను టాకీస్ లో ఇస్తారట. అండ్ల దేవసేన పెద్ద బాహుబలిని ఎట్లా లవ్లో పడేసింది, కట్టప్ప కసుక్కుని ఎందుకు ఓడిచింది చూపిస్తారట. సినిమా బయటకు వచ్చేదాకా ఇట్లా ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటా ఊరిస్తూనే ఉంటాడన్నట్టు జక్కన్న. అక్టోబర్ 5th వెరీ గుడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలికి బయట అవంతిక దొరికిందా ఏంది? 5 తారీఖు నాడు పూల పండ్లు కావచ్చు. గుడ్ న్యూస్ అంటే కాంపిటీస్ పెళ్ళి అనుకున్నారు, పెళ్లి కాదండి దానికి. అది రిలీజ్ అయితే కానీ చేసుకోడు. ఓష్ని లగ్గ ముచ్చట కాదట. బాహుబలి సినిమా ఒడిచేదాకా పెళ్లి కూడా చేసుకొనియాడట. ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి పార్ట్ 3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్. బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. వామ్మో, బాహుబలి 3వ సినిమా తీసే కోపు ఉడగొడుతున్నది. ఏం చెక్కన్ననో ఏమో 6 అడుగుల అందగాన్ని అరెస్ట్ చేసి దగ్గర పెట్టుకున్నాడు. బాహుబలి మధ్యలో ఒక మహాసముద్రం మధ్యలో వచ్చిన నదిలేని వదలడం, కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ బాహుబలి 2 గానే వదిలేస్తుంది. జక్కన్న సినిమాలలో వాడి పెండ్లి గాని ప్రభాస్ అని పిలిపించుకోకన్నా జల్ది నా లగ్గం చేసుకో. హాగో వీళ్ళెవలో కొలతలు తీసుకుంటాండ్రు. నెత్తెంటికెళ్ళి ఎట్లున్నాయో చూపిస్తున్నాడు, కనుగుడ్లను కూడా చూపిస్తున్నాడు. అరే టుస్సాడ్ మ్యూజియం వాళ్ళు ఉన్నట్టున్నారు. సెలబ్రిటీల విగ్రహాలు చేపించి మ్యూజియం లో పెడతారు. బాహుబలి విగ్రహం చేపించి కూడా బ్యాంకాక్ అనే బయట దేశాల్లో పెడతారట. మళ్ళేడాది ప్రభాస్ అన్న విగ్రహంతో సెల్ఫీలు దిగచ్చు. రాజమౌళి సారు 5వ తారీఖు నాడు చెప్తా అన్నగా సీక్రెట్ గిదే కావచ్చు.